So what is the difference between plus asterisk PTR asterisk plus PTR? Next one is asterisk of PTR plus next asterisk of PTR plus. Okay, చూడండి మనకి ఇక్కడ మనకి PTR వాల్యూ ఎంత, యాస్టిక్ PTR వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, రిటర్న్ వాల్యూ ఎంత, నేను ఇక్కడ ఇనిషియల్గా ఏ వాల్యూ 10 తీసుకుంటున్నాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. So alt of A dot C. ఇంటూ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 10 అనే వాల్యూ తీసుకుంటున్నాను. ఇంటూ యాస్టిక్ PTR. సో PTRలోకి ఇక్కడ PTR ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాం. మనం ఇక్కడ యాస్టిక్ PTR వచ్చిన రిజల్ట్ని బీకి అసైన్ చేస్తున్నాను. అదే రిటర్న్ వాల్యూగా తీసుకుంటున్నాను. అంటే పీ వాల్యూ, బి అనే వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ యాస్టిక్ PTR వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. సేమ్ వాల్యూస్ %/n/n. ఫస్ట్ మనకి అడ్రస్ PTR అనేది అడ్రస్ కదా, %u అని ఇస్తున్నాను. యాస్టిక్ PTR ఇంటీజర్ వాల్యూ, ఏ వాల్యూ ఇంటీజర్, రిటర్న్ వాల్యూ కూడా ఇంటీజర్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ PTR, నెక్స్ట్ యాస్టిక్ PTR, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి వాల్యూస్ ఏంటో కావాలి. మనం ఇక్కడ రాసిన ఎక్స్ప్రెషన్లో ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ యాస్టిక్, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత మనకి, సో ఏ సమ్ అడ్రస్ 500 కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ PTR సమ్ అడ్రస్ 600. సో అడ్రస్ ఆఫ్ ఏ వైపులోకి అడ్రస్ ఎంత 500 అయితే PTRలో స్టోర్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ వన్. ఇప్పుడు చూడండి ఇక్కడ బి అనే ఒక వేరియబుల్ ఉంది కదా, బికి మనకి సో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది, సమ్ అడ్రస్ 700. రైట్, ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. So what is PTR? PTR is 500. What is asterisk PTR? 500 అడ్రస్ వేరియబుల్ అంటే ఇండైరెక్ట్గా ఏ వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11 కాబట్టి ఇక్కడ 11 రీప్లేస్ అవుతుంది. ఆ 11 అనే వాల్యూ వెళ్ళి బీకి అసైన్ అవుతుంది. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. ఇప్పుడు మనకి ఇక్కడ యాస్టిక్ PTR అంటే ఎంత, PTR అంటే 500, యాస్టిక్ PTR అంటే ఏ. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత %dలోకి వస్తుంది 11, ఏ వాల్యూ ఎంత 11, యాస్టిక్ PTR వాల్యూ ఎంత 11, PTR వాల్యూ ఎంత, PTR వాల్యూ ఇస్ సమ్ అడ్రస్ 600.
అంటే పీటీఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? పీటీఆర్ వాల్యూ 500 కదా. పీటీఆర్ వాల్యూ ఎంత? 500 వస్తుంది. పీటీఆర్ వాల్యూ 500. యాస్ట్రిక్ పీటీఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 11. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇది 10 తీసుకుంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది? 11. ఆ రిటర్న్ వాల్యూని బీకి అసైన్ చేసాం. అంటే బీలోకి వాల్యూ ఎంత వచ్చింది? రిటర్న్ వాల్యూ 11 వచ్చింది. అదే మనం ఇక్కడ యాస్ట్రిక్ ప్లస్ పీటీఆర్ అని ఇస్తుంది. ఈ లొకేషన్, ఈ ప్లేస్లో యాస్ట్రిక్ ప్లస్ పీటీఆర్ అని ఇస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? యాస్ట్రిక్ ప్లస్ పీటీఆర్. ఓకే, మనకి ఇది ఏ, ఇది పీటీఆర్, ఇది బి. ఇనిషియల్ వాల్యూస్, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఏలో వాల్యూ ఎంత ఉంటుంది? 10. సో పీటీఆర్లోకి అడ్రస్ ఆఫ్ ఏ ఎంత? 500. మనకి పీటీఆర్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేసి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పీటీఆర్ అంటే 500 ప్లస్ పీటీఆర్ అంటే 502 అవుతుంది. అంటే మనకి పీటీఆర్ అనేది సమ్ వేరే అడ్రస్ని 502 అనే అడ్రస్ ఇక్కడ ఏం లేదు కదా, దాన్ని పాయింట్అవుట్ చేసి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ పీటీఆర్ వాల్యూ ఎంత? 502. ఇది 502 అయిపోయింది. నెక్స్ట్ యాస్ట్రిక్ పీటీఆర్ అంటే 502 అడ్రస్ వేరియబుల్, అంటే సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. అది ఏ వాల్యూ దేనికి పాయింట్అవుట్ చేయలేదు. అంటే ఈ బీలోకి వాల్యూ వస్తుంది, బీలోకి గార్బేజ్ వాల్యూ. అంటే ఇక్కడ రిటర్న్ చేసే వాల్యూ బీలోకి ఏ వాల్యూ వస్తుంది? రిటర్న్ వాల్యూ సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పీటీఆర్ అంటే వాల్యూ ఎంత? 502. మనకి యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఆ 502 అడ్రస్లో ఉన్న వేరియబుల్, అంటే ఇక్కడ కూడా సమ్ గార్బేజ్ వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుందో మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ కూడా గార్బేజ్ వాల్యూ వస్తుంది, బీలోకి కూడా గార్బేజ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. ఏ వాల్యూ 10 వస్తుంది. నెక్స్ట్ పీటీఆర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? పీటీఆర్లో ఉన్న వాల్యూ ఎంత? 502. అంటే పీటీఆర్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 502 వస్తుంది. ఏలో వాల్యూ ఎంత వస్తుంది? 10. ఈ కోడ్ రన్ చేస్తే 502 కంట్రోల్ F9 ఆల్ట్ F5. చూడండి ఇక్కడ అడ్రస్ 502, ఇది అడ్రస్. నెక్స్ట్ ఇది ఏ వాల్యూ? ఇది గార్బేజ్ వాల్యూ. ఇది యాస్ట్రిక్ పీటీఆర్ వాల్యూ, ఇది రిటర్న్ వాల్యూ. సమ్ గార్బేజ్ వాల్యూస్ అనే వచ్చింది. రైట్. సో నెక్స్ట్ వన్ ఇస్ మనం యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ రాద్దాం. సో చూడండి, అంటే ఇక్కడ యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ మనకి ఇది ఏ. సో ఏలో వాల్యూ ఎంత ఉంటుంది? 10. ఇది పీటీఆర్. సో పీటీఆర్ ఇస్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ, ఇది 500. ఇది దీన్ని పాయింట్అవుట్ చేసి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ వాట్ ఈస్ పీటీఆర్? 500. వాట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్? 500 అడ్రస్ వేరియబుల్, అంటే ఇండైరెక్ట్గా ఏ. సో ఏలో వాల్యూ బీకి అసైన్ అవుతుంది. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ ఇది కోడ్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు మాత్రం అది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బీలో ఉన్న వాల్యూ ఎంత? అది ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10.
యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఏ వాల్యూ బీకి అసైన్ అవుతుంది, బీలోకి వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వచ్చిందో, నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఇది పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే పీటీఆర్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే పీటీఆర్ ఎంత 500, సో పీటీఆర్ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 502. ఇప్పుడు ఈ పీటీఆర్ వాల్యూ ఈజ్ పాయింటింగ్ టు అనదర్ అడ్రస్. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి, మనకు బీలో వాల్యూ ఎంత ఉంది 10. నెక్స్ట్ ఏలో వాల్యూ ఎంత ఉంది, ఏలో వాల్యూ ఎంత ఉంది 10. మనకి యాస్ట్రిక్ పీటీఆర్, వాట్ ఈస్ పీటీఆర్ 502, వాట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్ సమ్ గార్బేజ్ వాల్యూ. సో నెక్స్ట్ వాట్ ఈస్ పీటీఆర్ సమ్ అడ్రస్ 502 అడ్రస్. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ అడ్రస్ 502 యాస్ట్రిక్ పీటీఆర్ అంటే గార్బేజ్ వాల్యూ, ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 10. అంటే యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ ప్లస్ అంటే పీటీఆర్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో చెక్ చేద్దాం. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9, ఆల్ట్ F5. చూడగా ఇది పీటీఆర్, ఇది యాస్ట్రిక్ పీటీఆర్ గార్బేజ్ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. So next one is the expression is the asterisk ptr plus plus. So asterisk ptr plus plus. So చూడండి ఇక్కడ ఇది asterisk ptr plus plus అని ఇచ్చాం. ఓకే, మనకి ఏ ఇది ptr, అది b. సో బీలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. చూడండి పీటీఆర్ ఇస్ ఈక్వల్ అడ్రస్ ఆఫ్ ఏ, అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 500. సో ఇప్పుడు మనకి పీటీఆర్ అనేది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంటుంది. నెక్స్ట్ సార్ ఇక్కడ ఫస్ట్ ఈ ఓపెన్ పారాన్సిస్ క్లోజ్డ్ పారాన్సిస్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. వాట్ ఈస్ పీటీఆర్ 500, వాట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్ 500 అడ్రస్ వేరియబుల్ అంటే ఇండైరెక్ట్గా ఏ. ఇది ఏ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ అయిపోతుంది అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 11 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి వాట్ ఈస్ పీటీఆర్ 500 మనకి. సో బీలో ఉన్న వాల్యూ ఎంత, బీలో ఉన్న వాల్యూ ఎంత 10, మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 11. సో వాట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్, వాట్ ఈస్ పీటీఆర్ 500, వాట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్ ఇండైరెక్ట్గా ఏ వాల్యూ ఎంత 11. నెక్స్ట్ పీటీఆర్ అంటే వాల్యూ ఎంత 500 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది ఇది 500. యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఏలో ఉన్న వాల్యూ, ఏ వాల్యూ 11, రిటర్న్ వాల్యూ ఎంత 10. ఈ కోడ్ రన్ చేస్తే కంట్రోల్ F9, ఆల్ట్ F5. ఇది పీటీఆర్ వాల్యూ, ఇది యాస్ట్రిక్ పీటీఆర్, ఇది ఏ వాల్యూ, ఇది రిటర్న్ వాల్యూ బి వాల్యూ. ఓకే, సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్లస్ ప్లస్ యాస్ట్రిక్ పీటీఆర్, యాస్ట్రిక్ ప్లస్ ప్లస్ పీటీఆర్, యాస్ట్రిక్ పీటీఆర్ ప్లస్ ప్లస్, ఓపెన్ parenthesis, closed parenthesis, asterisk ptr plus plus. Okay, so still you have any doubts, please refer once again. Thank you for watching.